చూసుకున్నట్లయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. సో ఇప్పటికే దాదాపుగా 3 కార్మికులు ఆత్మహత్యం చేశారు. ఈ 3 రోజుల్లో ఒక శంకర్ గౌడ్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకుని చనిపోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు కార్మికులందరూ ఆందోళన ఉధృతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్ని డిపోల దగ్గర కూడా కూర్చొని సంఘీభావంగా శంకర్ గౌడ్ సంఘీభావంగా నిరసనలు తెలుపుతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క చూసుకున్నట్లయితే ఆర్టీసీ జాక్ నేతలందరూ కూడా ఈ రోజు ఐఏఎస్ కమిటీలు కావచ్చు, మంత్రుల కమిటీలు కావచ్చు కలుస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ బస్ స్టేషన్ దగ్గర చూసుకున్నట్లయితే పూర్తిగా శంకర్ గౌడ్ సంబంధించినటువంటి మృతికి సంబంధించి నివాళులు తెలిపేందుకు సంఘీభావం తెలిపే ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు కోదండరామ్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. సో ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా చెప్పండి, ఇప్పటికే సమ్మె 3వ రోజుకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓ పక్క ప్రభుత్వం చర్చలకు సిద్ధమని చెప్తా ఉంది, అయినా కూడా కార్మికులు సమ్మె కొనసాగిస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళకి పొన్నం ప్రభాకర్ గారు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా మరొక దఫా చర్చలు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ మరోపక్క ఆర్టీసీ కార్మికులు సూసైడ్కి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే 3 ఆత్మహత్య ప్రయత్నం చేశారు, ఒకరు చనిపోవడం జరిగింది. సో శంకర్ గౌడ్ అనే వ్యక్తి రంగంలో. సో ఏం చెప్తారు సార్, ముఖ్యంగా కార్మికులకి ఏం చెప్తారు, ప్రభుత్వానికి ఏం చెప్తారు, ఎలా చూస్తారు ఈ మొత్తం? మొట్టమొదటనైతే కోలా శంకర్ గౌడ్ నర్సంపేట అక్కడ డ్రైవరు, ఆయనకు నేను నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి సంతాపాన్ని ప్రకటిస్తున్నా. వారి కుటుంబం మాత్రమే కాదు, కార్మికులందరూ ఆయన కుటుంబమే కాబట్టి 50 మంది ఆర్టీసీ కార్మికులకు కూడా సంతాపాన్ని ప్రకటిస్తూ ఇది ఆత్మహత్యలు చేసుకోవద్దనేది మొట్టమొదటి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పోరాటాలతోనే మనం అన్ని సమస్యలు పరిష్కరించుకున్నాం. చావులు పరిష్కారాన్ని తేవు. మనం దాన్ని అది ఒక శూన్యతను కుటుంబంలో ఒక శూన్యాన్ని మిగిలిస్తాయి, చాలా కుటుంబాన్ని సంక్షోభంలోకి నెడతాయి. కాబట్టి ఎవ్వరు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేయకండి. మేము నిలబడతాం. మేము కూడా మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు, మీకు న్యాయం జరిగే వరకు కొసదాకా మీతో ఉంటాం. కాబట్టి ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని సందర్భంగా నేను అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. కార్మికులం ఇవాళ మరి గవర్నమెంట్ కూడా చర్చలకు పిలిచింది. ఈ చర్చలు మరి ఫలప్రదమైతే అనేటువంటి ఆశతో నేను కూడా ఉన్నా. న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నా. తప్పకుండా ప్రభుత్వం కూడా ఆలోచించాలి సీరియస్గా. కార్మికుల పరిస్థితి బాగాలేదు, చాలామంది రిటైర్ అయినరు. ఇంకో 2 ఏళ్ళు పోతే ఇంకా చాలామంది రిటైర్ అవుతారు. ఉన్న కొద్దిమంది కార్మికులు పని భారమేమో పెరిగింది. ఆ ఉన్న బస్సులు కూడా పోయి ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లోనైతే ఆ బస్సులు వస్తున్నవి. అది కూడా కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక పెద్ద తప్పిదం ఏంటంటే, ఆ బస్సులు ఆర్టీసీకి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఆ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే వరకు అవన్నీ ప్రైవేట్లో వస్తున్నాయి. ఇక్కడ కొత్త డ్రైవర్లకు అవకాశం లేదు. ఏమన్నా ఉంటే కండక్టర్లకే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ లాభాలన్నీ ఈ ఈవీ బస్సుల ద్వారా ప్రైవేట్ రంగానికి పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నింటి నేపథ్యంలో కార్మికులకు కూడా ఈ గతంలో యూనియన్ రద్దు చేసిపోయింది పోయిన ప్రభుత్వం. ఆ యూనియన్ రద్దు చేయటం వల్ల ఇవాళ ఒక సీరియస్ వాళ్ళ కోసం, వాళ్ళ హక్కుల కోసం నిలబడే ఏ కార్మికునికైనా డాలంటే అది ఆ రోజు చేసే ఆ యుద్ధంలో ఈ కార్మిక సంఘమే, ఆ రక్షణ కార్మిక సంఘమే. ఆ సంఘం లేకపోయేసరికి గట్టిగా మాట్లాడలేక, తమ సమస్యలు పరిష్కరించుకోలేక రోజు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అందరూ కూడా కార్మికులు. చాలా దురదృష్టకరమైన పరిణామం ఇది. ఇప్పటికైనా వీళ్ళతో మాట్లాడి ఒక ఊరట కలిగించటమే కాదు, స్వాంతన కలిగించటమే కాదు, ఇవాళ చాలా కీలకం ఏంటంటే గవర్నమెంట్ మేము ఉన్నామనే భరోసా ఇవ్వాలి. భరోసా ఇస్తే ఈ పరిస్థితి మారుతుంది. నిన్నటి ఆత్మహత్య అనేది ఈ పరిణామాలకు ఒక సంకేతం. అది దాన్ని మనం చూడవలసిన అవసరం ఉంది. ఎప్పటికైనా చర్చలు చేసి వెంటనే దీన్ని పరిష్కారాన్ని గతంలో కూడా దాదాపుగా 55 రోజుల పాటు సమ్మె జరిగింది. 33 మంది పైగా కూడా అందులో 55 చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అది రిపీట్ అవుతా ఉంది. ఇక్కడ 3 రోజుల్లోనే దాదాపు చనిపోయారు, 2 ఆత్మహత్య చేసుకుని సూసైడ్ చేసుకుని స్టేబుల్గా ఉన్నారు. కానీ తక్కువ టైంలో మళ్ళీ జరుగుతూ ఉంది. సో ప్రభుత్వానికి ఇవన్నీ తెలిసినప్పటికి కూడా ఎందుకు కాలయాపన చేస్తుందని చెప్పేసి కూడా చేసి నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? చేయకూడదు, ఇది తప్పే. ఆలస్యం చేయటం కరెక్ట్ కాదు. ఆఫీసర్ల కమిటీ బదులు అప్పుడే మంత్రుల కమిటీ వేస్తే ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉండేది. ఇదివరకు ఒక ప్రయత్నం జరిగింది. అప్పుడు గతంలో సమ్మె చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు సాంబశివరావు గారు నేను వెళ్ళి ప్రయత్నం చేసినాం. అప్పుడు ఇంకా కొంత సమయం ఇద్దామని కార్మిక సంఘాలు నిర్ణయించుకున్నాయి. కానీ ఆ తర్వాత కూడా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలన్నీ మిగిలిపోవటం వల్లనే ఇవాళ సమ్మె చేయవలసిన దుస్థితి తలెత్తింది. ఎప్పటికైనా మరి కార్మికులకు న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాను.
అంటే జేఏసీ నేతల వెనకాల కొన్ని సంఘాలు ఉన్నాయి, కొన్ని నేతలు ఉన్నారని చెప్పేసి దానివల్ల వాళ్ళ వల్ల పడొద్దని చెప్పేసి వాళ్ళే రెచ్చగొట్టి సూసైడ్ చేసుకుంటున్నారని చెప్పేసి కొంతమంది నేతలు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దానివల్ల జరుగుతుందా, లేదంటే నిజంగానే ఈ యొక్క ప్రభుత్వ చర్చలు జరగకపోవడం వల్ల ఈ యొక్క జరుగుతూ ఉందా? ముఖ్యంగా ఈ విలీన ప్రక్రియ కూడా దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ మూడు నిర్ణయాలకు సంబంధించి కాకుండా మిగతా అన్ని కూడా ఇస్తామని చెప్పేటప్పుడు కూడా జేఏసీ నేతలు తగ్గట్లేదని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు డైరెక్ట్ బహిరంగంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏం చెప్తారు దీన్ని పొన్నం గారు? ఇది నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చినాక ఇంకా ఎవడైనా వస్తారు, అది వేరే విషయం. అది దాని మీద ఆలోచించడం కంటే కార్మికుల సమస్య ఏందనే దాని మీదే దృష్టి పెట్టవలసి ఉంటుంది. దాని మీదే దృష్టి పెడితే లాభదాయకమని అనుకుంటున్నా. పొన్నం ప్రభాకర్ గారు కూడా వారు చాలా కొంచెం మనుషుల పట్ల సానుభూతితో ఉండే వారే, కార్మికుల పట్ల సానుభూతితో ఉండేవారే కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకుంటారని నేను నమ్మకంతో ఉన్నా. అర్థం చేసుకోవటం కాదు, దానికి న్యాయసమ్మతంగా పరిష్కారాన్ని వెతకాలి. అది వాళ్ళకి అవసరం. ఇవాళ క్యాబినెట్ ఉపసంఘం మరి పరిష్కారం చూపుతుందనే నమ్మకంతో ఉన్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా చూసుకున్నట్లయితే అటు టీజేఎస్ ఆర్టీసీ జేక్ నేతలు కూడా సెక్రటరీకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క అన్ని డిపోలు, రాష్ట్రంలో అన్ని డిపోల వద్ద శంకర్ గౌడ్కి సంబంధించినటువంటి మృతికి సంబంధించినటువంటి విషయంలో సంఘీభావం తెలుపుతూ బయట ఏం చేసి డిపోల దగ్గర వాళ్ళు ధర్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జేఏసీ నేతలు పక్క అక్కడికి వెళ్ళారు. సో సమ్మె మాత్రం సఫలీకృతం అవుతుంది, ప్రభుత్వం చర్చలతో సమస్యకు చెక్ పెడుతుందని చెప్పేసి భావిస్తున్నామని చెప్పేసి కోదండరాం గారు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం కానీ దిగిరాకపోతే పూర్తిగా బంద్ ప్రకటిస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు జేఏసీ నేతలు. మరోపక్క చూసుకున్నట్లయితే ఒక ఆర్టీసీ సమ్మె వల్ల అయితే ప్రయాణికులు కూడా తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు, సూసైడ్లు కూడా పెరుగుతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 50 మంది పైగా చనిపోయారు, ఇప్పటికే శంకర్ గౌడ్ చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్న సాయంత్రం చూసుకున్నట్లయితే ఇప్పటికే 3 ఆత్మహత్య ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరితగతిన చర్చల్లో నిర్ణయాలు తీసుకోవాలి, ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలని చెప్పేసి కూడా చెప్తామని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే వివిధ సంఘాల నేతలు కావచ్చు, అలాగే పార్టీ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఆర్టీసీ కార్మికులకు రోజు కూడా సంఘీభావం తెలుపుతూ వాళ్ళ మద్దతును కూడగొట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ప్రభుత్వం ఈ రోజు చర్చల్లో పూర్తిగా పాజిటివ్ వేతనే వస్తుంది అని చెప్పేసి కూడా కోదండరాం గారు ఇక్కడ చెప్తామని పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మీప్రియ, థ్యాంక్ యూ.